యువ స్నేహం అసోసియేషన్ ఆధ్వర్యంలో బటాచి నగర్ కందికల్ గేట్ రెడ్డి గణేష్ ప్రాంతంలో నెలకొల్పిన సోలాపూర్ గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 3 ఫీట్లతో మొదలై ప్రస్తుతం 15 ఫీట్లతో నెలకొల్పామని, గత 28 సంవత్సరాల నుండి వినాయకుని మండపాన్ని నెలకొల్పుతున్నామని ఎం కృష్ణారెడ్డి తెలిపారు. మా దగ్గర ఈసారి సోలాపూర్ గణేశుడే కాకుండా ప్రతినిత్యం ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే పోలీసులకు కూడా మేము సన్మానం చేయడం జరిగిందని తెలిపారు. సన్మానం చేసే భాగ్యం కలిగించిన పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలంటూ చెప్పుకొచ్చారు. ప్రతినిత్యం రాత్రి 10 గంటల నుండి 1 గంటల వరకు బస్తీ ఆడపడుచులు అంతా కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతారని, బస్తీ వాసులంతా సుఖ సంతోషాలతో ఎప్పుడు ఇలాగే తులతూగుతూ ఉండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బి సురేందర్, ఎన్ ప్రవీణ్ కుమార్, కె శశికాంత్ రెడ్డి, ఎం మల్లేష్, జె రాకేష్, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు కృష్ణారెడ్డి, నేను బర్జీనగర్ వాసిని. మేము గత 28 సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని నిలుపుకోవడం జరుగుతుంది. ఈ వినాయకుడిని నిలుపుకోవడం వల్ల మా బస్తీ వాసులందరూ సుఖ సంతోషాలతో ఉండడం కాకుండా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా విఘ్నేశ్వరుడు కాపాడుతున్న నమ్మకంతో గత 28 సంవత్సరాల నుండి ఇక్కడ నిలుపుకుంటున్నాము. ఇక్కడ ఉన్న ప్రత్యేకత మొట్టమొదటగా లడ్డు వేలంపాట మరియు మన విఘ్నేశ్వరుని అలంకరణ మరియు విఘ్నేశ్వరుని తెచ్చే విధానము. ముందుగా లడ్డు వేలంపాటకు వస్తే, లడ్డు వేలంపాట స్టార్టింగ్ వేలం వేసినప్పుడు 3000 నుంచి స్టార్ట్ అయ్యి మొదలుకొని ఈ సంవత్సరం వరకు, ఈ సంవత్సరం గత 2024 వరకు కూడా 2024 వరకు 1,25,000 ఒక విఘ్నేశ్వరుని పెద్ద మండపము మరియు ఇంకో చిన్న మండపం ఉంటుంది. చిన్న మండపం లడ్డు వచ్చేసి 40,000 రూపాయలు. ఈడ ప్రత్యేకత లడ్డు ఏంటంటే, మేము 3,000కి ప్రారంభించిన లడ్డు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా గత సంవత్సరం పోయిన దానికంటే తక్కువగా ఎప్పుడు పోలేదు. అందుకే ఇక్కడ ఉన్న లడ్డు ప్రత్యేకత. మరియు ఈ విఘ్నేశ్వరుని వచ్చేసి మేము సోలాపూర్ నుండి ఈ సంవత్సరం ఈ విఘ్నేశ్వరుని ఇక్కడ తెచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది. కావున ఈ కమిటీ సభ్యులందరూ కూడా ఈ సోలాపూర్ నుంచి వచ్చి ఇక్కడ విఘ్నేశ్వరుడు కొలువైనందుకు అందరూ సంతోషంగా ఉన్నారు.